గైస్ ఈ వీడియోలో మనము ఆడియోని ఎలా ప్లే చేయాలి వెబ్ పేజ్లో అని చూద్దాం. ఓకేనా, వెబ్ బ్రౌజర్లో. వెరీ సింపుల్ గైస్. మీకు వీడియోకి అయితే నేను ఏం ట్యాగ్ చెప్పా, వీడియో ఉంటుందని చెప్పా, అవునా? సో ఆడియో ట్యాగ్ ఏముంటుందంటే ఆడియో అని ఉంటుంది అంతే. సో ఇది ఒక ఫుల్ ఎలిమెంట్. సో నేను దీన్ని ఏం చేయాలి అంటే ఇలాగ క్లోజ్ చేయాలి, ఇలాగ క్లోజ్ చేయాలి. అండ్ దెన్ దీని మధ్యలో మనము వీడియోకి ఏం పెట్టాం గైస్, ఇంకో ట్యాగ్ పెట్టాం, వీడియోకి సోర్స్ అని పెట్టాం, గుర్తుందా? సో సేమ్ ఇక్కడ కూడా నేను సోర్స్ అని పెడుతున్నా. ఈ సోర్స్ అనేది ఎంటీ ఎలిమెంట్, స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ ఉండదు, ఓన్లీ వన్ ట్యాగే ఉంటుంది. సో నేను అందుకని దీనికి // పెట్టేసా ఎండ్లో. ఇప్పుడు ఈ సోర్స్లో మనకి 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో చెప్పా, సోర్స్లో మనం ఇవ్వాల్సినవి ఓన్లీ 2 అట్రిబ్యూట్సే. అందులో ఫస్ట్ అట్రిబ్యూట్ ఏది, టైప్ ఈక్వల్స్ టు అని చెప్పి మనం ఏమి ఇవ్వాలి గైస్, ఒక ఫార్మాట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇది చూపించా, HTML వీడియో ఫార్మాట్స్ ఇలా ఉంటాయని, ఓన్లీ 3 మాత్రమే సపోర్ట్ చేస్తాయి. నేను MP4 ఇచ్చా కదా ఇంతకుముందు వీడియోలో, అందుకని నేను వీడియో /MP4 అని ఇచ్చా. అదే ఒకవేళ WebM అని ఇవ్వాలంటే వీడియో /WebM అని ఇచ్చుకుంటాం. సేమ్ అలానే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఆడియో కూడా ఒక ఫార్మాట్స్ ఉన్నాయి. MP3 అయితే ఆడియో /MPEG అని ఇవ్వాలి. ఒకవేళ OGG అయితే ఆడియో /OGG అని ఇవ్వాలి. ఒకవేళ వేవ్ ఫైల్ అయితే .wav ఫైల్ అయితే ఆడియో /WAV ఫైల్ అని ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నా డెస్క్టాప్ మీద నేను ఆల్రెడీ ఒక ఆడియో ఫైల్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఇది అబ్జర్వ్ చేయండి, ఇక్కడ శాంపుల్ ఆడియో అని ఉంది కదా, దీని ఎక్స్టెన్షన్ ఎలా ఉంది ఇక్కడ హైలైట్ చేస్తే చూడండి, .wav అని ఉంది. సో అంటే నేను ఇప్పుడు ఇక్కడ టైప్ ఏమని ఇవ్వాలి, ఆడియో /WAV అని ఇవ్వాలి. సో ఇక్కడ కోడ్లోకి వెళ్తున్నాను, ఆడియో అని టైప్ చేస్తున్నా, /WAV అని ఇచ్చా. ఓకేనా? నెక్స్ట్ ఇంకో అట్రిబ్యూట్ ఉంది మనకి. అట్రిబ్యూట్ పేరు ఏం పేరు, SRC. ఈ SRCలు ఏమి ఇవ్వాలి, మనము ఈ ఫైల్ ఎక్కడుందో ఆ యొక్క పాత్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ ఫైల్ నేను కాపీ చేస్తున్నా, ఈ పాత్ని కాపీ చేస్తున్నా. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, అంతే గైస్. సో ఇప్పుడు అర్థమైంది కదా, సేమ్ వీడియో మాదిరి ఆడియో అని ఇచ్చాము, అక్కడ సోర్సే ఇక్కడ సోర్సే. అట్రిబ్యూట్స్ కూడా మనము అక్కడ టైప్ వాడాము, ఇక్కడ టైప్ వాడాము. అక్కడ వీడియో కాబట్టి మనము వీడియో // అని చెప్పి మనకు ఆ వీడియోకి ఏమైతే ఎక్స్టెన్షన్ ఉంటుందో అది ఇచ్చాము. ఇది ఆడియో కదా, సో అందుకని మనం ఇక్కడ ఆడియో అని రాసి // ఇచ్చి ఈ ఆడియోకి ఎక్స్టెన్షన్ ఏముందో అది ఇచ్చాం. ఇక్కడ WAV అని ఇచ్చా, ఎందుకంటే ఇక్కడ నాకు ఆడియోకి ఎక్స్టెన్షన్ WAV అని ఉంది. ఓకేనా? సేమ్ ఇంకా SRC అంటే పాత్, ఇమేజ్లో అయితే ఇమేజ్ ఒక పాత్, ఆడియోలో అయితే ఆడియో ఒక పాత్, వీడియోలో అయితే వీడియో ఒక పాత్. ఇవన్నిటిని మనం ఎక్కడ పెడతామంటే SRC అనే అట్రిబ్యూట్లో పెడతాం. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను, అంటే నేను ఇంకా ఇది ఓపెన్ చేయలే కదా. సో ఫస్ట్ టైం నేను ఈ పాత్లోకి వెళ్తున్నా, దీని పేరు వచ్చి audio.html, ఇక్కడ ఫస్ట్లోనే ఉంది, దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇది చూడండి, బ్రౌజర్లో మనకి ఓపెన్ అయింది. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, నాకు ఇక్కడ ఏమైనా కనబడుతుందా, ఇక్కడ ఏమీ కనపడ్డంలా. ఎందుకంటే మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి, వీడియోలో కూడా మీకు ఫస్ట్ డిస్ప్లే చేస్తున్న వీడియో వచ్చింది, కానీ అది ఏదో జస్ట్ ఇమేజ్ మాదిరి వచ్చింది. నేను ఎప్పుడైతే కంట్రోల్స్ అని ఒక అట్రిబ్యూట్ ఉంది, గుర్తుందా, ఎంటీ అట్రిబ్యూట్ కంట్రోల్స్ అని ఒకటి ఉంది, ఆ కంట్రోల్స్ అని ఇచ్చాను, అప్పుడే మనకు అది ఒక వీడియో మాదిరి కనబడింది. అంటే ఆ ప్లే బటన్ కానీ, ఆ ప్రోగ్రెస్ బార్, కొన్ని ఇంకా ఆప్షన్స్ ఉంటాయి కదా, మ్యాక్సిమైజ్ చేసే ఐకాను, అవన్నీ కనపడ్డాయి. సో ఇక్కడ కూడా నేను ఓన్లీ ఆడియో అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకేం కనపడ్డంలా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కంట్రోల్స్ అని ఇచ్చి సేవ్ చేస్తున్నా, మళ్ళీ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి నాకు అన్నీ వచ్చాయా, ఇక్కడ ప్లే బటన్ వచ్చింది, ఎన్ని సెకండ్స్ అని వచ్చింది, అక్కడ ప్రోగ్రెస్ బార్ వచ్చింది, వాల్యూమ్ కంట్రోల్ చేసుకుని వచ్చింది, ప్లస్ ఇక్కడ 3 డాట్స్ కూడా వచ్చాయి, ప్లేబ్యాక్ స్పీడ్ ఎంత ఉండాలా అని. ఇంతకుముందు అట్లీస్ట్ వీడియోలో ఇమేజ్ మాత్రమే కనపడింది, ఇక్కడ ఇమేజ్ మాదిరి కనపడలేదు. ఎందుకు గైస్, కామన్ సెన్స్ యూస్ చేయండి ఒకసారి. ఇక్కడ ఉండేది ఓన్లీ కంట్రోల్సే ఉన్నప్పుడు ఇంకా అది ఏం డిస్ప్లే అవుతుంది, అవునా కదా? అందుకని నేను ఎప్పుడైతే ఇక్కడ కంట్రోల్స్ అని ఇచ్చానో అప్పుడు నాకు ఇది డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ప్లే చేస్తా, మ్యూజిక్ వినండి. 1 సెకండ్ ఉందిలేండి, బట్ మీరు అది సౌండ్ విన్నారు కదా. సో ఇది జస్ట్ శాంపుల్ సౌండ్ అనేది. ఇలాగా మనం ఆడియోతో వర్క్ చేయాలి గైస్. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా, వీడియో బదులు ఆడియో పెట్టేస్తే మనకి ఆడియో వచ్చేస్తుంది ఇలాగా. ఇప్పుడు ఇంకొంచెం సో నెక్స్ట్ వచ్చి గైస్ ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, మీకు అట్రిబ్యూట్ కూడా తెలుసు అనమాట, లూప్. మనకి వీడియోలో లూప్ అంటే ఏం జరిగింది, వీడియో ఎప్పుడైతే మనకి ఎండ్కి వచ్చిందో వెంటనే మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అలాగా కంటిన్యూగా ఎండ్ అయితే మళ్ళీ కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి అది స్టార్ట్ అయిపోతుంది. ఇలా కంటిన్యూగా ప్లే దాన్ని మనం ఏమంటామంటే లూప్ అంటాం, అవునా? సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయడం మర్చిపోయా, సేవ్ చేస్తున్నా, బ్రౌజర్లోకి వెళ్ళాను, ఇక్కడ రిఫ్రెష్ చేసా, ఇక్కడ చూడండి నేను ప్లే చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో, సౌండ్ ప్లే అయిందా, చూడు మళ్ళీ సౌండ్ ప్లే అవుతానే ఉంది, అంటే స్టాప్ అవ్వాలి. ఇంతకుముందు ఒకసారి ప్లే చేస్తానే ప్లే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి కంటిన్యూగా మీకు ప్లే అవుతూనే ఉంది. ఎందుకు అలా ప్లే అవుతుంది అంటే ఇక్కడ నేను లూప్ అని ఇచ్చా కాబట్టి. ఓకేనా? సో అది లూప్ అని. ఇంకా ఇవి రెండే గైస్, దీంట్లో ఉండేది ఆడియోలో
గైస్ ఇక్కడ ఆటో ప్లే అని మనం వాడచ్చా? ఒకసారి కామన్ సెన్స్ వాడండి. ఆటో ప్లే అంటే నేను ఏం చెప్పా వీడియోలో, ఆటో ప్లే అంటే వీడియో అనేది కంటిన్యూగా బ్రౌజర్ ఓపెన్ చేస్తూనే ప్లే అయిపోతుంది. జనరల్గా మనకి ఇలా బ్రౌజర్ ఓపెన్ చేస్తూనే మనము ఆడియో కానీ వీడియో కానీ ప్లే బటన్ నొక్కాలి, అప్పుడే మనకి ఆడియో అయినా వీడియో అయినా ప్లే అవుతుంది, అవునా కాదా? బట్ ఈ ఆటో ప్లే అనేది కొడితే ఏమవుతుంది, మనం ఇది ప్రెస్ చేయాల్సిన అవసరం లా, ఈ పేజ్ లోడ్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. బట్ నేను ఇక్కడ చెప్పే ఆటో ప్లే వాడితే ఖచ్చితంగా ఏమి ఇవ్వాలని చెప్పా, మ్యూటెడ్ ఇవ్వాలని చెప్పా. మ్యూటెడ్ అనేది ఏం చేస్తుంది, పేజ్ లోడ్ అవుతూనే వీడియో అనేది ప్లే అవుతుంది, కానీ దాని నుంచి సౌండ్ రాదు, అవునా కదా? సో ఇప్పుడు నేను ఇక్కడ మ్యూజిక్కి గైస్ ఆడియోకి నేను ఇలా ఆటో ప్లే అని ఇచ్చి మ్యూటెడ్ అని ఇస్తే ఏం జరుగుతుంది, కామన్ సెన్స్ వాడండి. ఇంతకుముందు వీడియోలో మనకి చూసే సంథింగ్ ఉంటుంది ప్లస్ ఆడియోను ఉంటుంది. నేను ఇక్కడ మ్యూటెడ్ ఇచ్చేసా కాబట్టి ఆడియో అనేది రాదు, ఓన్లీ వీడియో మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆడియో కాకుండా ఇంకేమైనా ఉందా? సో ఇప్పుడు నేను ఆటో ప్లే మ్యూటెడ్ అని ఇస్తే అసలు ఈ ఫీచర్ అనేది వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదు, ఓకేనా? చూడండి నేను సేవ్ చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆటో ప్లే అని ఇస్తే జనరల్గా ఆటోమేటిక్గా ప్లే కావాలి, ఇక్కడ ఆటోమేటిక్గా ప్లే అవ్వలేదు. ఎందుకు? ఉండేది ఆడియో మాత్రమే, నేను ఈ ఆడియోని కూడా ఇక్కడ మ్యూట్ చేసేసా. సో అది ఎలా ప్లే అవుతుంది? ప్లే అవ్వదు. సో మ్యూటెడ్ చేసా కదా, అందుకే ఇక్కడ చూడండి ఈ మైక్ అనేది క్యాన్సల్ వచ్చింది, ఫార్వర్డ్ స్లాష్ వచ్చింది. దాని మీనింగ్ ఏమంటే మ్యూట్లో ఉందని. సో అయితే ఫీచర్ అనేది వర్క్ కాదు, ఎందుకంటే మ్యూట్లో ఉంటే ఆడియో ఎలా ప్లే అవుతుంది, అది ఒక ఇల్లాజికల్ రీజన్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తీసేయండి, ఇదేం అవసరం లేదులే ఆటో ప్లే మ్యూటెడ్ అని. సో ఆడియోతో మనం ఇలా వర్క్ చేయాలి. ఆడియోలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అట్రిబ్యూట్స్ 2, కంట్రోల్స్ ఒకటి, లూప్ ఒకటి, రైట్.